విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కేతు గ్రహం యొక్క ఒక మంచి పరిహారం చెప్తాను ఈ వీడియోలో మీకు. కేతు గ్రహ పరిహార పూజార్థంగా కంచు ప్రతిమ చాలా శ్రేష్టం అన్నమాట. ఇది అధిదేవత ఎవరు కేతువు కంటే బ్రహ్మ. నైవేద్యము చిత్రాన్నము, కుడుములు, ఉలవ గుగ్గిళ్ళు. ప్రీతికరమైనటువంటి తిథి చైత్ర శుద్ధ చవితి. ఆచరించవలసిన వ్రతం ఏంటంటే పుత్ర గణపతి వ్రతం. పారాయణ చేసుకోవడము, శ్రీ గణేష పురాణ వారిని పారాయణ చేసుకోవచ్చు. కేతు అష్టోత్తర శతనామావళి, గణేష శతనామావళి ఇవన్నీ చదువుకొని దక్షిణగా ఇవ్వవలసిన జంతువు వచ్చేసి మేక. ధరించవలసినటువంటి రత్నం వైడూర్యం, ధరించవలసిన మాల రుద్రాక్ష మాల, ధరించవలసిన రుద్రాక్ష నవముఖి రుద్రాక్ష, ఆచరించవలసిన దీక్ష గణేష దీక్ష. చేయవలసిన పూజా విధానం విఘ్నేశ్వర పూజ, సూర్యారాధన. దానం చేయవలసినటువంటి ఆహార పదార్థాలు ఖర్జూరము, ఉలవలు. గ్రహస్థితిని పొందినవారు బుధవారము మండపము జెండా ఆకారంలో, అంటే గ్రహ బలంగా ఉంటేందంటే ఆధ్యాత్మిక చింతన, బలహీనమైనటువంటిగా ఉంటే కనుక అతి భయం కలుగుతూ ఉంటుంది అనమాట వీళ్ళకి. అయితే కేతువు లగ్నంలో ఉంటే జాతకుడు అవయవాలు మంచి అవయవాలు ఉన్నవాడు సుఖహీనుడు అవుతాడు అనమాట. స్థానభ్రష్టుడు అవుతాడు, మాయలతోటి కప్పబడుతూ ఉంటాడు, మాయగా మాట్లాడుతూ ఉంటాడు, అధికంగా స్వేదాన్ని శ్రవిస్తూ ఉంటాడు, చక్కటి ప్రజా సంబంధాలు కలిగి ఉంటాడు, కృతజ్ఞుడై ఉంటాడు, చాడీలు చెప్తూ ఉంటాడు, జాతి భ్రష్టుడవుతాడు, స్థాన భ్రష్టుడవుతాడు, అసంపూర్ణమైనటువంటి అవయవాల్ని కలిగి ఉంటాడు, మాయతో కలిసి ఉండేవాడవుతుంటాడు. అదే కేతు ద్వితీయ స్థానంలో ఉంటే జాతకుడు విద్య లేనివాడు, విద్యాహీనుడు, ధనం లేనివాడు, అల్ప పదాలు గలవాడు, దుష్టబుద్ధి గలవాడు, పరుల మీద ఆధారపడి జీవించేవాడు, శాంత స్వభావుడు, ముక్తసరిగా మాట్లాడేవాడు అయి ఉంటాడు. అదే కేతువు తృతీయ స్థానంలో ఉంటే జాతకుడు చిరంజీవి, శక్తి సంపన్నుడు, ఆస్తి గలవాడు, కీర్తి గలవాడు, భార్య సమేతంగా జీవితాన్ని కొనసాగించేవాడు, సుఖంగా భుజించేవాడు, సోదరుని కోల్పోయేవాడు అవుతాడు. చతుర్థ స్థానంలో కేతు ఉన్నవాడు జాతకుడు భూమిని, తల్లిని, వాహనాల్ని, సుఖాల్ని కోల్పోతాడు, స్వస్థలాన్ని వదిలి అన్య ప్రదేశంలో జీవిస్తూ ఉంటాడు, పరధనంతో జీవిస్తూ ఉంటాడు, గొడవలు పెట్టుకునే స్వభావం కలిగి ఉంటాడు. పంచమ స్థానంలో కేతు ఉంటే జాతకుడు గర్భకోశ వ్యాధి పీడితుడవుతాడు, సంతతిని నష్టం కలిగించేవాడు అవుతాడు, పిశాచ పీడ చేత బాధ పొందేవాడు, దుర్బుద్ధి గలవాడు, మోసవాడు అవుతాడు. శ్రేష్ఠ స్థానంలో కేతు ఉన్న జాతకుడు మాటకారి, ఉదారుడు, ఉత్తమ గుణ సంపన్నుడు, దృఢచిత్తుడు, మంచి కీర్తివంతుడు, ఉన్నతోద్యోగుడు, శత్రునాశపరుడు, కోరికలు సిద్ధించేవాడు అవుతూ ఉంటాడు. మరి సప్తమ స్థానంలో కేతు ఉన్నవాడు జాతకుడు అగౌరవం పొందుతాడు, దుష్టశ్రీ సమేతుడు, అంతర్ధర రోగపీడితుడు, కళత్ర నష్టం పొందేవాడు, శక్తిహీనుడు. మరి అష్టమ స్థానంలో కేతు ఉన్నవాడు అల్పాయుష్కుడు, ప్రాణమిత్రులను విడిచేవాడు, కలహాలతో జీవించేవాడు, ఆయుధాల చేత గాయపడేవాడు, నిరాశ నిస్పృహలతో కార్యాలను చేసేవాడు, కళత్రంతో పేచీలు పడేవాడు. నవమ స్థానంలో కేతు ఉంటే జాతకుడు పాపచింతన కలవాడు, అశుభవంతుడు, పితృదేవతలను అణిచివేసేవాడు, దురదృష్టవంతుడు, ప్రసిద్ధుల్ని దూషించేవాడు, చత్వారం కలిగినవాడు, మంచి కళత్రం కలిగినవాడు అవుతాడు. మరి దశమ స్థానంలో కేతు ఉంటే జాతకుడు కార్యాల్లో విఘ్నాలు కలవాడు, మలినాలు నీచమైన కార్యాలు చేసేవాడు, శక్తివంతుడు, బహుకీర్తిమంతుడు, తాత్విక చింతన కలిగిన వాడు అవుతాడు. ఏకాదశ స్థానంలో కేతు ఉన్న జాతకుడు ధనవంతుడు, బహుగుణవంతుడు, భోగి, మంచి వస్తువులు పొందేవాడు, ప్రతి కార్యంలో కూడా విజయం సాధించేవాడు, హాస్య చతురత కలిగిన వాడు అవుతాడు. అంటే ద్వాదశ స్థానంలో కేతు ఉంటే కనుక రహస్యంగా దురాచారాలను చేస్తూ ఉంటాడు, అధమ కార్యాలను చేస్తూ ఉంటాడు, ధననాశనాన్ని పొందుతాడు, ఆస్తి నాశనం అవుతుంది, విరుద్ధమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వాడవుతాడు, నేత్రరోగి, విదేశీ యానం చేసేవాడు అవుతాడు. మీకు కనుక జ్యోతిష పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి సంప్రదించండి. నమస్తే.